నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం హెల్త్. ప్రస్తుతానికి మనం అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్లో ఉన్నాం. ఇవాళ ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ ఎం శ్రీధరన్ గారితో పాటు ఉన్నాం. మనం సార్తో మాట్లాడదాం. అసలు కాస్మెటిక్ సర్జరీ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, కాస్మెటిక్ సర్జరీ ఎవరికి చేస్తారు, ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏమిటి, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలా, వాళ్ళు లైఫ్ లాంగ్ చాలా చక్కగా ప్లాస్టిక్ సర్జరీ అనంతరం కూడా జీవితాన్ని బాగా గడపచ్చా, ఇవన్నీ కూడా అంటే మనకి తెలియని ఎన్నో విషయాలు ప్లాస్టిక్ సర్జరీలో ఉన్నాయి. అవన్నీ కూడా సార్ని అడిగి సార్ మాటల్లో విందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అండ్ డాక్టర్ గారు, సెలబ్రిటీస్, ముఖ్యంగా ఫీమేల్ సెలబ్రిటీస్, హీరోయిన్స్ అండ్ వ్యాంప్ క్యారెక్టర్స్, వీళ్ళందరూ కూడా సిలికాన్ ఇంప్లాంట్స్ పెట్టుకుంటారు బ్రెస్ట్లో అని వింటూ ఉంటాం. ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? అది కరెక్టేనా? అండ్ వాళ్ళు అలా ఇంప్లాంట్స్ చేయించుకున్నాక వాళ్ళ దైనందిన కార్యకలాపాల్లో, రోజు వాళ్ళు చేసే కార్యకలాపాల్లో కావచ్చు, అండ్ మోరోవర్ కొంతమంది పిల్లలను కూడా కంటున్నారు, వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వడం కానీ, వీటికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉండదా? సిలికాన్ ఇంప్లాంట్స్ అన్నవి అసలు సిలికాన్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఒకంత సీరియస్ సర్జరీయా, అది పర్వాలేదా, ఎట్లా సార్? సిలికాన్ బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీస్ ఇప్పుడు ప్రస్తుతము చాలా కామన్ అయిపోయింది. అంటే బేసికల్లీ ఒక మనిషి కాన్ఫిడెంట్గా ఉండేదానికి ప్రతి ఫీమేల్ వచ్చి కొంచెం మంచి అపీరెన్స్ ఉండాలని ఎదురు చూస్తారు. దానిలో తప్పు ఏమి లేదు. అందులో సెలబ్రిటీస్, హీరోయిన్స్ అయితే మరీ ముందుంటారు. ప్రొఫెషన్ వైజ్గా వాళ్ళు వచ్చి తప్పదు, అవి కొంచెం చేసుకోవాలి. అది అపీరెన్స్ గురించి. ఈవెన్ కామన్ పీపుల్ కూడా సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉండేదానికి సర్జరీస్కి వస్తూ ఉంటారు. సెలబ్రిటీస్, హీరోయిన్స్ కాకుండా చాలా మంది కామన్ పర్సన్స్ అందరూ వస్తూ ఉంటారు. బేసికల్లీ ఏంటంటే అక్కడ వచ్చి మనకుండే బ్రెస్ట్ సైజు ఏది ఉందో అది చాలా తక్కువగా ఉందనుకోండి, రెండు మార్గాలు ఉన్నాయి ఆ సైజు మనము పెంచుకునేదానికి. ఒకటి, ఒక ఆర్టిఫిషియల్ మెటీరియల్, అంటే ఒక సిలికాన్ ఇంప్లాంట్ అనేది బ్రెస్ట్ వెనక భాగము రిబ్స్ మీద మనం పెడతాం. సో దాంట్లో ఏంటంటే మనం కట్ చేసేది వచ్చి బ్రెస్ట్ కింద మనం కట్ చేసి నేరుగా రిబ్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. మనము బ్రెస్ట్ని మనం కట్ చేయం. సో ఏ ఇంప్లాంట్ మనకి ఎంత సైజు కావాలో అంత సైజు ఇంప్లాంట్ అనేది మనము ఆ చెస్ట్ రిబ్స్ దగ్గర పెట్టేటప్పటికే ఆటోమేటికల్లీ అక్కడ ఉండే బ్రెస్ట్ చాలా ముందుకు వచ్చి పెద్దదిగా ఉన్నట్టుగా కనపడింది. అంతే కదా సార్, ఎక్స్ట్రా పార్టే కాబట్టి అది కనపడింది. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే చాలా టెక్నాలజీలను ఇంప్రూవ్ అయిన తర్వాత అగైన్ ఇంప్లాంట్స్ దగ్గర మనం చూడాల్సింది ఏంటంటే తక్కువ రకమైన ఇంప్లాంట్స్ ఉంటాయి, ఖరీదైన ఇంప్లాంట్స్ ఉంటాయి. అంతే కదా సార్, ఉంటాయి. మనం ఎట్లా డాక్టర్ ప్రొఫైల్ మనం చెక్ చేసుకునేటప్పుడు ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మనం ఎట్లా చెక్ చేసుకుంటామో అదే విధంగా ఏదైనా సరే ఒక క్వాలిటీ ఇంప్లాంట్ తక్కువ ఖరీదుకి రాదు. మార్కెట్లోకి వెళ్ళి చూస్తారనుకోండి, బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, మార్కెట్లో వచ్చి మీకు 25,000కి ఇంప్లాంట్స్ ఉన్నాయి, చైనీస్ ప్రోడక్ట్స్ అనేసి. అండ్ యూఎస్ నార్మల్గా మేము వాడేది వచ్చి యూఎస్ కంపెనీ ఇంప్లాంట్స్ వాడుతూ ఉంటాం. యూరో సిలికాన్ ఇంప్లాంట్స్ అని, మెంటార్ ఇంప్లాంట్స్ అనేసి, అవి వచ్చి ఖరీదు వచ్చి 70,000 దాదాపు ఉండింది. సో హాఫ్ ద కాస్ట్కి ఏ ఇంప్లాంట్ వచ్చినా కూడా ఆల్వేస్ యూ షుడ్ క్వశ్చన్ ది సేఫ్టీ, ఎగ్జాక్ట్లీ సార్, క్వాలిటీ కూడా ఉండిద్ది. సో దాని మూలంగా ఏది మనము ప్రాబ్లమ్స్ అని అనుకుంటామో ఆ ప్రాబ్లమ్స్ వాటిలో ఎక్కువగా ఉంటాయి. ఒక్కోసారి ఇంప్లాంట్స్ రప్చర్ అవ్వచ్చు లోపల. సో అండర్ క్వాలిటీ మనం ఇంప్లాంట్స్ వాడినప్పుడు అవన్నీ ఉంటాయి. సో మనము కాస్మెటిక్ సర్జరీ ఏదైనా సరే చేసుకునేటప్పుడు ఇవన్నీ కొంచెం రీసెర్చ్ చేసుకుని మంచి ఇంప్లాంట్స్ వాడుకున్నారనుకోండి, దే ఆర్ సేఫ్ సర్జరీస్. ఇవన్నీ యూఎస్ఎఫ్డిఏ అప్రూవ్డ్ సర్జరీస్, కాంప్లికేషన్స్ అంటూ ఏమీ లేదు. సో చాలా మంచి సర్జరీస్. సో అంటే వాళ్ళు ఇప్పుడు ఇంప్లాంట్స్ పెట్టుకున్నట్టే ఈ సిలికాన్ ఇంప్లాంట్స్ పెట్టుకున్నాక పిల్లలకి పాలు ఇవ్వచ్చా వాళ్ళు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఆ సిలికాన్ ఇంప్లాంట్ అనేది మనము బ్రెస్ట్ టిష్యూలు మనం పెట్టడం లేదు, బ్రెస్ట్ని అసలు మనం కట్ చేయటం లేదు. బ్రెస్ట్ కింద భాగం కట్ చేసి నేరుగా రిబ్స్ లెవెల్లో మనం పెడుతున్నాం కాబట్టి అంటే పూర్తిగా బ్రెస్ట్ వెనకాల ఉంటుంది, వెనకాల ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. బట్ దానివల్ల బ్రెస్ట్ ఎదురుకు వచ్చినట్టుగా అంటే వాళ్ళకి ముందుకు వచ్చేసి, సో బ్రెస్ట్ వచ్చి ప్రామినెన్స్ ఎక్కువగా ఉండిద్ది. మనము బ్రెస్ట్ని మనం ఏమి కట్ చేయటం లేదు కాబట్టి బ్రెస్ట్కి ఉండాల్సిన ఫంక్షన్స్ అట్లానే 100% రిటైర్మెంట్ ఉంది. సో ఫీడింగ్లో కానీ, వాళ్ళ యొక్క సెక్షువల్ లైఫ్లో కానీ, రెగ్యులర్ రొటీన్ లైఫ్లో ఎటువంటి ఇబ్బంది అనేది ఏది ఉండదు.
సార్ వీటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్స్ ఉందా బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేయించుకోవడం వల్ల? సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఎనీథింగ్ వచ్చి మనం ఒక ఫారెన్ మెటీరియల్, మన బాడీకి సంబంధం లేని ఒక మెటీరియల్, అవుట్ సైడ్ మెటీరియల్, సిలికాన్ అనేది మనం ఎందుకు చూస్ చేసుకుంటున్నామంటే అది వచ్చి బాడీ రియాక్షన్ చాలా తక్కువగా ఉండేది, దానికి బాడీ యాక్సెప్టబిలిటీ ఎక్కువగా ఉండేది. కొంతమందికి కొంచెం అలర్జీ కూడా రావచ్చు, అలర్జీ కూడా ఉండొచ్చు. అటువంటి వాటికి ఇంప్లాంట్స్ వచ్చి సెట్ అవ్వకపోవచ్చు వాళ్ళకి. సో ఒకవేళ బాడీ యాక్సెప్ట్ చేయలేదనుకోండి, అది యూజువల్గా 3-4 monthsలో వచ్చి అది బయటకు వచ్చేసింది. సో ఇంప్లాంట్ ఫెయిల్యూర్స్ కూడా ఛాన్సెస్ అనేది ఉంది. అంటే ఇంప్లాంట్స్ కూడా ఫెయిల్యూర్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ. ఒక 3-4 months తర్వాత ఏ ఇంప్లాంట్ అయినా లోపల సెట్ అయిపోయి పైన చర్మం అంతా మొత్తం హీల్ అయిపోయింది అనుకోండి, వాటికి ఎటువంటి ఇబ్బంది అనేది ఏది ఉండదు ఒకటి. ఇంకొకటి ఏంటంటే పీరియాడికల్గా 1 to 2 yearsకి ఒకసారి అల్ట్రాసౌండ్ అనేది ఒకటి చేసుకుంటా, ఇంప్లాంట్స్ చుట్టూ ఏదైనా వాటర్ లాగా ఏదైనా ఫామ్ అయిందా, లేకపోతే నార్మల్గానే ఉన్నాయా, ఆ లోపల క్యాప్సూల్ ఫామ్ అయింది ఇంప్లాంట్ పెట్టిన తరువాత, అయినా నార్మల్గా ఉండాలి. పీరియాడికల్గా మనం వచ్చి రెగ్యులర్ చెకప్ చేసుకుంటా ఉండామంటే సేఫ్ వైజ్గా మంచిది, సేఫ్టీ వైజ్గా మంచిది. బేసిక్ సక్సెస్ రేట్ ఎలా ఉంది సార్ జనరల్? సక్సెస్ ఏముంది, ఫస్ట్ 3-4 months తర్వాత 100% సక్సెస్ అంతే. ఏదైనా ఇంప్లాంట్ రిజెక్షన్ అనేది ఒకటి ఉంది. ఒక్కొక్కసారి అది ఇన్ఫెక్షన్ మూలంగా మనం ఏ సర్జరీకైనా మనం చేసినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది కామన్. సో ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ తగ్గేదానికి ఫస్ట్ 1 to 2 months దాకా ఉండిద్ది. కొంతమంది కొంచెం సెన్సిటివ్గా ఉండేవాళ్ళు సిలికాన్ యాక్సెప్ట్ అవ్వలేదనుకోండి, రిజెక్ట్ కూడా అవ్వచ్చు. సో 3-4 months వెయిట్ చేసిన తర్వాత ఏ ఇబ్బంది ఏమి లేదంటే మోస్ట్లీ 99% ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ పీరియాడికల్లీ ఇయర్లీ వన్స్ ఒకసారి చెక్ చేసుకుంటా, అల్ట్రాసౌండ్, మ్యామోగ్రామ్ చేసుకుంటా ఉంటే మంచిది. ఎగ్జాక్ట్లీ సార్, మ్యామోగ్రామ్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను అక్కడికి వస్తున్నా. వీళ్ళకి అంటే సిలికాన్ ఇంప్లాంట్స్ పెట్టించుకున్న వాళ్ళకి బ్రెస్ట్లో ఏమైనా క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా? అంటే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ ఫిమేల్స్లో చాలా ఎక్కువగా వస్తున్నాయి. అంటే అఫ్కోర్స్ వాటికి తగ్గట్టుగానే వాళ్ళు చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి, బాగా క్యూర్ కూడా అయిపోతుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఇది ఎట్లా చూడాలి సార్? ఇప్పుడు ఏదైనా సరే ఇంప్లాంట్ మూలంగా వచ్చే క్యాన్సర్స్ అనేది చాలా చాలా తక్కువ అండి. ఎందుకంటే ఇవన్నీ హైలీ రీసెర్చ్డ్ ప్రోడక్ట్స్ అండ్ మల్టిపుల్ రీసెర్చ్ అయిన తర్వాత పబ్లిక్లోకి మనం యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ ఈ ఇంప్లాంట్స్ వీటి మూలంగా వచ్చే క్యాన్సర్స్ చాలా తక్కువ. బేసికలీ వాళ్ళకి ఏదైనా జెనెటికల్లీ ఉంటే దానికి మనం పీరియాడిక్గా మనం వచ్చి ఇయర్లీ వన్స్ ఒక చెకప్ చేసుకుంటా ఉంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండేదంటే మనం ఎర్లీగా మనం డిటెక్ట్ చేసుకోవాలి.